ఏపీ రాజకీయాలు ఇప్పుడు రోడ్ల మీదకొచ్చాయి. చంద్రబాబు ప్రభుత్వంపై తొలిసారిగా ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున నిరసనలకు దిగుతోంది. ఇటీవల వైసీపీ హయాంలో నిర్మించిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పోరాడడానికి ఆ పార్టీ సిద్ధమైంది. దీనిలో భాగంగా మచిలీపట్నంలో జరిగిన ఒక ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మాజీ మంత్రి పేర్ని నానితో సహా 400 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. వాటిలో కొన్నింటి నిర్మాణం పూర్తయింది. అయితే కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ కాలేజీలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో ప్రైవేటీకరించాలని నిర్ణయించింది. ప్రజల సొమ్ముతో నిర్మించిన ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం ఏంటని ప్రతిపక్ష వైసీపీ ప్రశ్నిస్తోంది. దీనికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా చెలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ర్యాలీలకు పిలుపునిచ్చింది. వైసీపీ పిలుపులో భాగంగా మచిలీపట్నంలోనూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు కదిలాయి. అయితే ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. మెడికల్ కాలేజీలో పరీక్షలు జరుగుతున్నాయని, ప్రజలకు విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతాయని, శాంతి భద్రతల సమస్య తలెత్తుతాయని పోలీసులు తెలిపారు. కానీ వైసీపీ నేతలు ఈ ఆందోళనను విరమించుకోలేదు. పోలీసులు వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఉద్రిక్తత మధ్య కూడా ర్యాలీ ముందుకు సాగింది. ర్యాలీని అడ్డుకోవడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో ఆందోళనకారులపై కేసులు నమోదు చేశారు. మాజీ మంత్రి పేర్ని నాని, పేర్ని కిట్టుతో పాటు సింహాద్రి రమేష్ బాబు, దేవిరెడ్డి అవినాష్ వంటి కీలక నేతలతో సహా సుమారు 400 మంది కార్యకర్తలపై పోలీసులు కేసులు పెట్టారు. దీనిపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని పోరాటం చేస్తే కేసులు పెట్టడం విడ్డూరంగా ఉందని పేర్ని నాని అన్నారు. ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. మొత్తంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వివాదం ఇప్పుడు ఏపీలో రాజకీయ పోరాటంగా మారింది. ఓవైపు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వ పాలసీలను సమర్థించుకుంటుంటే, మరోవైపు ప్రతిపక్ష వైసీపీ ప్రజల సమస్యలను ఎత్తిచూపుతూ పోరాటానికి దిగుతోంది. మచిలీపట్నంలో జరిగిన ఈ పరిణామం భవిష్యత్తులో కూడా ఇలాంటి ఘర్షణలు చోటు చేసుకునే అవకాశం ఉందని సూచిస్తోంది. రాజకీయ వర్గాలు కూడా అవ్వా ఒకేసారి 400 మంది మీద కేసులు పెట్టడమా, ఏపీ రాజకీయ చరిత్రలో ఇలాంటి ఘటన ఎప్పుడూ చూడలేదు అని నివ్వెరపోతున్నాయి.